పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తులుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు ప్రార్థన. సమాధానాధిపతి, సమాధానానికి కర్త, సమస్తమును నీవే మా తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో, ఈ శ్రేష్టమైన సమయంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి, ఆరోగ్యంగా ఉంచి, క్షేమంగా ఉంచి ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించే అవకాశం మా అందరికి ఇచ్చినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తులుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం చదువుకుందాము. కాగా ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరం ఏమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందు, చెరసాలలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ, జ్ఞానంతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. ఓ కొరింథీలారా, అరమరక లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణం సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పుచున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయంనకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయి ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్.